గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి నెల రోజులు కంప్లీట్ అయిపోయింది. 5th వీక్లో కూడా ఎంటర్ అయిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి టెన్షన్తో పాటుగా ఉత్కంఠ కూడా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి ఇచ్చినటువంటి గడువు మరో 10 రోజులు పొడిగించినట్టుగా ప్రకటించినప్పటికీ కూడా తెర వెనుక యుద్ధ సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ లాంటి ఖర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా సైన్యం సిద్ధమవుతోందనేటువంటి వార్తలు వస్తున్నాయి. సైనిక నిపుణులు చెబుతున్నటువంటి ప్రకారం అమెరికా కేవలం గగనతల దాడులకే పరిమితం కాకుండా సైన్యాన్ని దింపడం దిశగా కూడా ఆలోచిస్తోంది. అమెరికా ముందు ప్రస్తుతం 3 ప్రధాన లక్ష్యాలున్నాయి. మొదటిది హార్మూజ్ జలసంధిలో ఉన్నటువంటి అతిపెద్ద ద్వీపమైన కేష్ ఐలాండ్ను స్వాధీనం చేసుకోవడం. ఇక్కడ ఇరాన్ తన క్షిపణులను, డ్రోన్లను దాచి ఉంచిందని అమెరికా నమ్ముతోంది. రెండవది ఇరాన్ చమురు వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఖర్గ్ ఐలాండ్పై దాడి చేయడం. ఇక మూడవది ఇరాన్ దగ్గర ఉన్నట్టుగా భావిస్తున్న 400 కిలోల యురేనియంను పట్టుకోవడం. ఇరాన్ చమురు మార్గాలను మూసివేస్తామని హెచ్చరించడంతో ఆ దేశ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా ఈ 3 వ్యూహాలను రచిస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు అని చెబుతూనే మరోవైపు సైన్యాన్ని మోహరించడం ట్రంప్ మార్క్ మైండ్ గేమ్గా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే దానికి సంబంధించి ఇప్పటిదాకా మనకు ఒక టారెట్ రీడింగ్ అనేది ఉంది, లేకపోతే ఆక్టోపస్ చెప్పేటువంటి నెక్స్ట్ ప్రెడిక్షన్స్కి సంబంధించి బోల్డ్ అని కనిపిస్తున్నాయి కదా. బట్ ఈ యుద్ధానికి సంబంధించి ఇప్పుడు సరికొత్త ట్రెండ్ అనేది కనిపిస్తోంది. అది పిజ్జా మ్యాపింగ్కి సంబంధించి. యుద్ధం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడానికి ఇదొక వింతైన కానీ చాలా సందర్భాల్లో నిజమైన అంచనా పద్ధతిగా భావిస్తున్నారు. అందులో గురువారం రాత్రి పెంటగాన్ సమీపంలో ఉన్నటువంటి పిజ్జా సెంటర్లకు ఆర్డర్లు ఒక్కసారిగా 200 నుంచి 300% వరకు పెరిగాయి. దీన్ని డౌకాన్ లెవెల్ 3గా పిలుస్తున్నారు. పెంటగాన్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, సైనిక వ్యూహకర్తలు రాత్రంతా మేల్కొని యుద్ధ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పుడు బయట నుంచి భారీగా ఆహారాన్ని ఆర్డర్ చేస్తారు. 1991 గల్ఫ్ యుద్ధ సమయంలో కూడా ఇలాగే పిజ్జా ఆర్డర్లు పెరగడం ద్వారా యుద్ధం మొదలవుతుందని ముందే పసిగట్టారు. ఆ అంచనాలు నిజమయ్యాయి. మారుతున్న ట్రంప్ వ్యూహాల నేపథ్యంలో గురువారం రాత్రి పొద్దుపోయాక పెంటగాన్ సమీపంలో జరిగిన మరో అసాధారణ పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది. పెంటగాన్ పిజ్జా వాచ్ నివేదిక ప్రకారం అమెరికా సైన్యం ఏదో పెద్ద ప్రణాళిక రచిస్తున్నట్లుగా సూచిస్తోంది. పెంటగాన్ పరిసరాల్లో ఉన్నటువంటి పిజ్జా డెలివరీలను పర్యవేక్షించే ఈ వెబ్సైట్ గురువారం రాత్రి ఆ ప్రాంతంలో ఆర్డర్లు భారీగా పెరిగాయని తెలిపింది. పెంటగాన్కు 2.5 మైళ్ళ దూరంలోని పాపాజాన్స్ పిజ్జా 296%, 1.4 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి డొమినోస్ పిజ్జా 208%, 2.2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పిజ్జాటో పిజ్జా 200 మేర ఆర్డర్లు అంటే అమ్మకాలు పెరిగినట్టుగా సోషల్ మీడియాలో పోస్టుల్లో కనిపిస్తున్నాయి. 1991 గల్ఫ్ యుద్ధంతో పాటుగా ఇటీవల జరిగినటువంటి వెనిజువేలా ఆపరేషన్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో పెంటగాన్ వద్ద పిజ్జా ఆర్డర్లు 200% నుంచి 300% వరకు పెరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. యాక్చువల్గా ఈ పిజ్జా ఆర్డర్లను బేస్ చేసుకొని యుద్ధాన్ని ఎలా అంచనా వేస్తున్నారు? 1970వ దశకంలో సోవియట్ గూఢచారులు అర్ధరాత్రి వేళ ఫుడ్ డెలివరీల సరళిని గమనించడం ప్రారంభించారు. సాధారణంగా అమెరికా సైన్యం చేపట్టబోయే పెద్ద చర్యలకు ఇదో సంకేతంగా కనిపించేది. ముఖ్యంగా ఆ సమయాల్లో ఆర్డర్లు పెరిగాయని నివేదించినటువంటి డేటా సైనిక చర్యలకు ముందు రక్షణ శాఖలో అర్ధరాత్రి సమావేశాలు జరుగుతున్నాయని సూచించింది. 1991లో కువైట్పై ఇరాక్ దాడికి ముందు CIA ఆఫీసులో పిజ్జా ఆర్డర్లు పెరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. పెంటగాన్ పిజ్జా ఇండెక్స్ ఖచ్చితంగా అధికారికమైనటువంటి సమాచారం కాకపోయినప్పటికీ గతంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అవి నిజమేనని నిరూపితమయ్యాయి. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల సమయంలో పెంటగాన్ పరిసరాల్లో పిజ్జా ఆర్డర్లు భారీగా పెరగడం యుద్ధానికి సిద్ధమవుతున్నారనేటువంటి సంకేతాలను అందిస్తోంది. ఇది పెంటగాన్ పిజ్జా ఇండెక్స్, PIZINT వంటి సాధనాల ద్వారా గూగుల్ మ్యాప్స్,
పాపులర్ టైమ్స్ డేటాను ఉపయోగించి పెంటగాన్ పరిసరాల్లో ఉన్నటువంటి పిజ్జా షాపుల యాక్టివిటీని ఫ్లోయింగ్ డేటా ప్రకారం పర్యవేక్షిస్తోంది. ఎంతలా అంటే ఫుడ్ ఆర్డర్లు ఏమైనా సంకేతాలను గుర్తించకుండా ఉండేందుకు అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు చర్యల్ని కూడా తీసుకుంటున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో గురువారం అర్ధరాత్రి దాటాక వచ్చినటువంటి పిజ్జా ఆర్డర్లు, ఆన్లైన్ డెలివరీలు, వీటన్నిటినీ సరళిని చూసిన తర్వాత అనాలిసిస్ వేసుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్ 10 రోజుల బ్రేక్ ఇచ్చినట్టుగానే ఇచ్చి మళ్ళీ ఇంకేదో చర్యలు తీసుకోబోతున్నారు అనేది. సో అక్కడ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఆర్మీని కూడా రంగంలోకి దించబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో 10 రోజుల బ్రేక్ని యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే పిజ్జా డెలివరీకి సంబంధించి పెరుగుతున్న ఈ ట్రెండ్ని చూడాలా అనేటువంటి అంచనాలు, విశ్లేషణలు, అభిప్రాయాలు, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ వెనకాల ఏదో చేస్తున్నారు, ముందు మాత్రం తెర ముందు వచ్చి మాత్రం తను సోషల్ మీడియాలో కావచ్చు, ప్రెస్ మీట్లలో చెప్తోంది భిన్నంగా కనిపిస్తోంది అనేది ఈ పిజ్జా ట్రెండ్ని, పిజ్జా మ్యాప్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.